కడప పార్లమెంటుకు సంబంధించి చూస్తే కడప పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు కడప పార్లమెంట్లో కంఫర్టబుల్గా అవినాష్ రెడ్డి గారు మరోసారి అక్కడ నుంచి ఎంపీగా విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. హ్యాట్రిక్ సాధించబోతున్నారు అవినాష్ రెడ్డి. కడప నుంచి మరోసారి పార్లమెంట్కి ఎన్నిక కాబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేల్లో వైసీపీ, జమ్మలమడుగులో వైసీపీ, కడపలో వైసీపీ, కమలాపురంలో వైసీపీ, మైదుకూరులో వైసీపీ, ప్రొద్దుటూరులో వైసీపీ, పులివెందుల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది అని. సో కడపలో మొత్తం 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది ఆయన చెప్తున్నమాట. ఇక